చంద్రబాబు శర్మ గారు ఇక్కడ ఇవాళ ఆల్రెడీ షర్మిల గారు సరే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కలిసి అది కుటుంబ వ్యవహారం అనుకున్నా ఇవాళ చేరుతున్న క్రమంలోనే కొన్ని పత్రికల్లో విస్తృతమైనటువంటి కథనాలు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటం కూడా కుటుంబాన్ని అడ్డగోలుగా చీలుస్తారు రాబోయే రోజులని ఇక్కడ చీలిపోయి చాలా సుందరరామ శర్మ గారు నా వాయిస్ వస్తుందా? వస్తుందండి. కుటుంబం చీలిపోయి చాలా సంవత్సరాలు అయిపోయింది. ఆవిడ చాలా కాలంగా తెలంగాణలో పార్టీగా నిర్వహిస్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏంటి వైసీపీకి అభ్యంతరం? ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు అలా మాట్లాడాల్సి వచ్చింది? సార్ మీకు ప్యానెల్లో ఉన్నటువంటి విక్రమ్ గారికి, రామకృష్ణ గారికి, రఫీ గారికి నమస్కారం. ఇక్కడ మొదట షర్మిల గారు ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరటం దాని గురించి అయితే ఆమె ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీలో చేరటం కోసం తెలంగాణలో వైఎస్ఆర్టీపీ పెట్టి తర్వాత ఆమె కాంగ్రెస్ లో విలీనం అవుతున్నారు. రేపు అవ్వచ్చు ఈ పార్టీ ఎల్లుండికి చేరతారు, ఇట్లాంటివన్నీ మనం చూసాం. ఆ తర్వాత తెలంగాణలో కొంతమంది అబ్జెక్షన్స్ చేయటం, తెలంగాణలో వద్దు, ఇంతకుముందు 2018లో చంద్రబాబు గారితో కలిసిన తర్వాత ఏం జరిగిందో చూశాం కదా అని ఇవన్నీ మనం చూసాం. కాకపోతే ఇవాళ మీరు అడుగుతున్నట్టు కాంగ్రెస్ లో ఆమె ఎప్పుడూ అటు ఇటుగా చేరిపోయినట్టే. ఇవాళ కొత్త కాదు, ఇప్పుడేదో దరిదాపుగా సంవత్సరం 8 నెలల నుంచో జరుగుతున్నటువంటిది. నెంబర్ 1. నెంబర్ 2, ఆశ్చర్యకరం ఏంటంటే కొన్ని శతాబ్దాలు అంటే ఆల్మోస్ట్ ఈ దేశానికి స్వాతంత్రం వచ్చినటువంటి దగ్గర నుంచి శతాబ్దాల నుంచి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు అందరూ కూడాను ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు కూడా షర్మిల గారు చేరుతోంది అని చెప్పానని భజన కొడుతుంటే మాత్రమే ఆశ్చర్యం వేస్తుంది. ఖండించే వాళ్ళు మాకేం సంబంధం, మీ కుటుంబంలో చెప్పలేదు శర్మ గారు. మీ దగ్గరికి వస్తారు. శర్మ గారు చెప్పండి. ఇవాళ షర్మిల గారు కాంగ్రెస్ లో చేరుతున్నారు, ఆ పార్టీ పుంజుకుంటుంది అని చెప్పని చంద్రబాబు గారు అన్నారండి. మీరు కొంచెం దయచేసి రఫీ గారు ఒక్క సెకండ్. ఓకే, పుంజుకుంటుందంటే కూడా తప్పదు. న్యాచురల్ గానే రాజశేఖర రెడ్డి కూతురు చేరితే ఎంతో కొంత పుంజుకుంటది కదా. అంటే చంద్రబాబు గారు పుంజుకోవటం లేదనమాట, ఆ పక్క పార్టీలో పుంజుకుంటుందని చెప్పారంటే ఇప్పుడు ఆయన చెప్పేది కూడా అదే కదా. అంటే మరి మీరు కూడా దాన్ని సపోర్టింగ్ గా మంచిదే నేను మంచిదా పుంజుకునే అవకాశం ఉంది కదా అంటున్నా. ఎందుకంటే రాజశేఖర రెడ్డి బిడ్డ పాదయాత్రలు తెలంగాణలో విస్తృతంగా తిరిగింది, అద్భుతంగా మాట్లాడతారు, అందులో సందేహం లేదు కదా. మీకేమైనా సందేహం ఉందా శర్మ గారు? ఇప్పుడు నాకు సందేహం కాదు, మీకు కూడా సందేహం రావాలి. ఏమనంటే ఇప్పుడు ఇంత ముందున్న కాంగ్రెస్ నాయకులు అందరూ చాతకాని వాళ్ళు, పనికిరాని వాళ్ళు, లేకపోతే వాళ్ళు మాట్లాడటం రాని వాళ్ళనే మీ అర్థం. ఇప్పుడు రామకృష్ణ గారు అన్నారు కదా, ఆంధ్రప్రదేశ్ లో కాస్త పార్టీ నిస్సత్వంగా ఉందనేది కాంగ్రెస్ పార్టీ ఒప్పుకుంటుంది. ఆంధ్రప్రదేశ్ లో వాస్తవమే కదా అది కాదా? వాళ్ళు ఒప్పుకుంటే ఇప్పుడు షర్మిల గారు వచ్చేదాకా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ జీరోలో ఉన్నది అనేటువంటిది వాళ్ళు ఒప్పుకున్నా, ప్రజలు ఒప్పుకున్నా అభ్యంతరం ఏం లేదు, తప్పే, కరెక్టే అది. కానీ నేనేమని చెప్తానంటే షర్మిల గారు చేరినట్టు వల్ల ప్రతిపక్షాలు కానీ లేకపోతే తెలుగుదేశమో ఇంకొక వాళ్ళు మాట్లాడాల్సిందే తప్ప మేము మాట్లాడేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే మాకు మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎవరితోటి పొత్తులు లేకుండా, ఎవరితోటి సంబంధం లేకుండా ఆయన నడుపుకుంటూ వెళ్తున్నారు. ఆమె ఇప్పటి రోజున పార్టీ నుంచి ఎవరైనా రావచ్చు, ఆమెకు అది ఆ యొక్క ఇది ఉంది. రాజ్యాంగ ప్రకారం ఏ పార్టీలోనే చేరొచ్చు, ఎవరైనా రావచ్చు. ఈ రాష్ట్రంలో మనం చాలా మందిని చూసాం పార్టీలు పెట్టినటువంటి. హరికృష్ణ గారు పార్టీ పెట్టారు, లక్ష్మీపార్తి గారు పార్టీ పెట్టారు, చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి గొడవపడి పురంధరేశ్వరి గారు 10 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీలో కేంద్ర మంత్రి అయ్యారు. ఆ తర్వాత నుంచి ఇప్పుడు నేను ఇవన్నీ ఉన్నాయి సార్. నేను వాళ్ళ కొమ్మినేని గారి ఆర్టికల్ కూడా చదివాను. అంటే ప్రధానంగా షర్మిల చేరటం మీద కుటుంబాన్ని ఇప్పుడు కొత్తగా ఏదో చీల్చారని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిందే నా ప్రశ్న. కుటుంబాలను చీలుస్తారంటే ఆల్రెడీ చీలే ఉంది కదా కొన్ని సంవత్సరాలే అంటున్నా. దానికి ఏమన్నా మీ దగ్గర ఆన్సర్ ఉంటే చెప్పండి. ఇవాళ కొత్తగా ఏమన్నా చీలిందా? ఇప్పుడు నన్ను ఒక్క నిమిషంలో మాట్లాడినివ్వండి. మీరు మొట్టమొదటి అడిగింది ఎవరికి నష్టమో అని అడిగారు, ఎవరికి నష్టమో అది అని కూడా అడిగారు మీరు, అందుకే చెప్తున్నా. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఇవాటి రోజున నష్టమో కష్టాలు అనుభవించాల్సింది ప్రతిపక్షాలే తప్ప మా ఓటు బ్యాంక్ కానీ, మా ఓటు ఇది కానీ, లేకపోతే ఈయన ఇస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాల వలన గ్యారంటీగా గెలిచేటువంటిది గ్యారంటీ జగన్మోహన్ రెడ్డి గారు, దాని వరకు లేదు. నెక్స్ట్ మీరు చీలింది కదా అని చెప్పంటున్నారు. ఏమిటి చీరటం అంటే ఏంటి? వాట్ డూ యూ మీన్ బై చీరటం? చంద్రబాబు చెప్పేటువంటి చీరటమా, లేకపోతే వారంత పలుకులని చెప్పేటువంటి చీలిక? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన చీలిక నేను అడుగుతుంది. చంద్రబాబు గారు చెప్పింది, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఏంటంటే బాగా చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఏంటంటే ఈ కుటుంబాల్లో చీలికలు వచ్చినాయి అని చెప్పని, కుట్రలు కుతంత్రాలు చేస్తారు అని చెప్పింది వారంత పలుకులు ఆయన గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి, వీళ్ళ గురించి చెప్పారు. ఆ చెప్పడానికి కూడా కొంత బ్యాక్గ్రౌండ్ ఉంది. ఏంటంటే
ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి ఆయన ఒంటరిగా పోటీ చేస్తున్న రోజున ఆయన పార్లమెంట్ కి వారి తల్లి గారు వచ్చి విజయమ్మ గారు పులివెందుల్లో పోటీ చేసేటప్పుడు విజయమ్మ గారి మీద వ్యతిరేకంగా పోటీ చేసినటువంటి వ్యక్తి ఎవరు? వైఎస్ వివేకానంద రెడ్డి గారు. ఆయన ఆ రోజున మంత్రిని చేసింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. దానికి వెనకొట్టి మాట్లాడింది ఎవరు? ఈ యొక్క పచ్చ పత్రికలు చంద్రబాబు గారు. కాబట్టి ఆ రోజున ఆ ప్రక్రియ చేశారు. తర్వాత ఆయన మళ్ళా జగన్ గారు మళ్ళా ఆయన్ని దగ్గర తీసుకున్నారు, ఆయనకి ఎమ్మెల్సీ దాకా తీసుకుని వెళ్ళారు, ఇవన్నీ చేశారు. సో ఇప్పుడు అంటే ఒక చర్చ కాదు సుందరరాం శర్మ గారు, ఒక చర్చ ఏం జరుగుతుందంటే వైఎస్ఆర్సీపీ భారీగా అభ్యర్థులను అయితే మారుస్తున్నారు, ఇన్ఛార్జీలు మారుస్తూ ఉన్నారు. కొంత ఏ వ్యతిరేకత లేకపోతే మార్చాల్సిన అవసరం లేదు, వ్యతిరేకత ఉన్న కారణంగానే అభ్యర్థుల్ని ఇక్కడ అక్కడ మారుస్తూ ఉన్నారు, భారీగా మార్చబోతున్నారని. ఈ వ్యతిరేకతలో అభ్యర్థుల మార్పులో కాంగ్రెస్ అందులో రాజశేఖర రెడ్డి కూతురుగా షర్మిల వస్తే అది అధికార పక్షానికే నష్టమేమో అన్న ఒక చర్చ జరుగుతూ ఉంది. ఎంతో కొంత చీలుస్తారు, నాయకత్వాన్ని ఆకర్షించే ప్రయత్నం చేస్తారు. దానికి ఏంటి మీ సమాధానం? ఇప్పుడు మీరు చాలా సీనియర్ మా ఇదిలో అభ్యర్థుల్ని మార్చేయటం అనేటువంటిది ఏమైనా కొత్త? అభ్యర్థులు మార్చడం అనేటువంటిది ఏమైనా కొత్త? మొన్నటిదాకా మన మీడియాను మన పచ్చపత్రికలే రాసినాయి కదా, మన ఆయన కేసీఆర్ గారు అభ్యర్థులను మార్చలేదు, 12 మంది అభ్యర్థులు మారిస్తే 9 మంది గెలిచారు, అభ్యర్థులు మార్చినట్టుంటే కేసీఆర్ గెలిచేవాడు అని చెప్పినట్టు మన మీడియానే మన పచ్చపత్రికలే రాసినాయి కదా. అంటే దాని అర్థం ఏంటి అంటే ఎవరైనా ప్రజలకి దగ్గరలో లేనటువంటి అభ్యర్థులను మార్చడం లేదా కొత్త వాళ్ళని తీసుకురావటం జరుగుతుంది. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏంటంటే సోషల్ జస్టిస్ ఈ యొక్క ఇది చేస్తూ కొంతమందికి ఎస్పెషల్లీ ఎస్సీ ఎస్టీ బీసీలతో పాటు ఎస్సీ ఎస్టీలకు ఎటు రిజర్వేషన్ కానీ బీసీలకు కూడా ఎక్కువ స్థానాలు ఇస్తూ ఏదైతే మనం ఇప్పటి వరకు సామాజిక న్యాయం జరగలేదంటున్నామో దాన్ని చేసుకుంటూ ఆయన పోతున్నాడు. నెంబర్ 1. నెంబర్ 2, మొత్తం అందరినీ అభ్యర్థులను చేయట్లా, కొంతమంది షిఫ్ట్ చేస్తున్నాడు. ఈ నియోజకవర్గం నుంచి ఆ నియోజకవర్గానికి దానికి షిఫ్ట్ చేస్తున్నాడు. కొంతమందికి అసలు సీట్లు ఇవ్వడానికి కుదరదు, వేరే రకంగా మనం ఉపయోగపడుతుంది అని చెప్పారు. దీంట్లో ఏమన్నా కొత్త ఉందా? ఇది ఏమన్నా ఈ మొట్టమొదటిసారి చేశారా? గుజరాత్ లో కానీ లేకపోతే ఇంకో బీజేపీ కానీ ఇంకో తెలుగుదేశం పార్టీ చేయలేదా? ఇప్పుడు ఏ రకంగా తయారైందంటే కొంతవరకు కూడా పచ్చ మీడియా గానీ చంద్రబాబు గారు ట్రాన్స్ఫర్ చేశారంటాడు. ఈయన చంద్రగిరి నుంచి కుప్పం వెళ్ళాడు కదా. అయితే ఇవన్నీ కూడా అందరం మాట్లాడుతున్నవే. కానీ ఇవాళ విషయం చెప్పదలుచుకున్నాం. షర్మిల గారి విషయంలో ఇవాటి రోజున ఎవరైనా కొత్తగా ఏ పార్టీలోకి వచ్చినంత మాత్రం నుంచి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పార్టీకి కానీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఓటు విషయంలో కానీ ఎటువంటి ఇబ్బంది